హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పిల్లల బర్త్‌డే ఎలా ఉండాలి అనుకున్నానంటే ఫుల్ ఆఫ్ లవ్, బ్లెస్సింగ్స్ అండ్ స్మైల్‌తో. అందుకే కిడ్స్ బర్త్‌డే ఆర్ఫనేజ్‌లో సెలబ్రేట్ చేశాము. ఆ రోజు మార్నింగే లేచి టెంపుల్‌కి వెళ్ళి మా అత్తయ్య, మామ బ్లెస్సింగ్స్ తీసుకొని మేము రెడీ అయ్యి ఆర్ఫనేజ్‌కెళ్ళాము. మేము ఆల్రెడీ మనీ ఇచ్చాము బ్రేక్‌ఫాస్ట్‌కి అండ్ డిన్నర్‌కి. డిన్నర్‌కి కిడ్స్‌తో వచ్చి కేక్ కట్ చేస్తాము అని చెప్పాము. అరౌండ్ 7 కల్లా అక్కడికెళ్ళాము. వెళ్ళాక కిడ్స్ అందరూ వచ్చి మాట్లాడి వీళ్ళకి విషెస్ చెప్తున్నారు. నేను వెళ్ళిన రోజు ఓన్లీ బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ టెంపుల్‌కెళ్లారంట. బట్ వాళ్ళు లేట్ వచ్చినా గూడా సేమ్ డిన్నర్ తింటా అని జెప్పారు. గర్ల్స్ వచ్చే వరకు మేము వెయిట్ చేయలేకపోయాము. ఎందుకంటే ఆల్రెడీ 7 అయింది. 8 వరకు వీళ్ళు పడుకుంటారు. సో, ఆల్రెడీ మార్నింగ్ నుంచి టైర్డ్ అయ్యారు కాబట్టి ఇంకా ఎర్లీగా పడుకుంటారని నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను. త్వరగా కేక్ కట్ చేద్దాము. నాకెప్పటినుంచో ఉండే బర్త్‌డేస్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని. మన పార్టీస్‌తో పాటు, మన సెలబ్రేషన్స్‌తో పాటు ఇలా గూడా సెలబ్రేట్ చేసుకుంటే బావుంటది. కిడ్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళతో సరదాగా కాసేపు టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఇంకా బావుంటది అనిపించింది. ఈ ఆర్ఫన్ 25 ఇయర్స్ నుంచి ఉంది. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను వెళ్ళాను. ఆఫ్టర్ మ్యారేజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ వెళ్ళడం. మనకు నచ్చింది తీసుకెళ్ళొచ్చు. కేక్, లైక్ బనానాస్, బిస్కెట్స్ ఏదైనా సరే. నేను ఓన్లీ కేక్ తీసుకెళ్ళాను. బనానాస్ అండ్ బిస్కెట్స్ కొనడానికి నాకు టైం లేకుండే. అవి గూడా తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేయాలి అవి గూడా తీసుకెళ్ళడానికి. ఖుషి అండ్ హ్యాపీ గూడా ఫుల్ సపోర్ట్ చేశారు ఆ రోజు నాకు. అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మా పిల్లలకి ఈ డే అస్సలు గుర్తుండదు. కానీ యాస్ ఎ పేరెంట్స్‌గా మాకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కేక్ కటింగ్ అయిపోయాక డిన్నర్ హాల్‌కెళ్ళాము. అక్కడ మేము కాసేపు సర్వ్ చేసాము. వెజ్ అండ్ నాన్ వెజ్ పెడతారు. ఆ రోజు వెజ్ పెట్టారు. ఎందుకంటే గర్ల్స్ ఆల్రెడీ టెంపుల్‌కెళ్ళేసి వస్తున్నారు. అందరికి ఒకటే పెట్టాలి కాబట్టి వెజ్ పెడుతున్నారు. కిడ్స్ ప్రేయర్ చేసుకొని డిన్నర్ స్టార్ట్ చేశారు. అందరం వాళ్ళకి ఏ చిన్న హెల్ప్ అయినా వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితుంది. స్మాల్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు. ఎనీథింగ్ నేను ఆ రోజు రైస్ బ్యాగ్ గూడా తీసుకెళ్ళాను. వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయితుంది చిన్న చిన్నవి కూడా. వాళ్ళ ఫుల్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఖుషి అండ్ హ్యాపీ ఏడవడం స్టార్ట్ చేశారు. సో, మేము కాసేపు టైమ్ స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.